వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మహిళలకి 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ యాక్ట్ మొత్తానికి వీళ్ళు అమల్లోకి చట్టం అనేది అమల్లోకి వచ్చింది. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ దానికి సంబంధించి జారీ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. 3 ఏళ్ల కిందటే చట్టంగా కూడా మారింది. అయితే ఈ చట్టాన్ని ఏప్రిల్ 16వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్టుగా కేంద్రం పేర్కొంది. అధికారికంగా గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. ఇందుకోసం పార్లమెంట్లో కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ కోసం బిల్లును ప్రవేశపెట్టింది. సో దీని ప్రకారం కొత్త జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో జనగణన డీలిమిటేషన్తో సంబంధం లేకుండా, అంటే డీలింకింగ్, ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ తాజా బిల్లు కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని మీద ప్రస్తుతం లైవ్లో చర్చ జరుగుతోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 543, దాన్ని 816కి పెంచే అవకాశం ఉంది. 2027లో జరిగే జనగణన కోసం ఆగకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి అని ప్రభుత్వ భావన. అయితే దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి అమిత్ షా ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదని, ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఇది 50%, ఇప్పుడున్నటువంటి దానికి అదనంగా 50%, ప్రతి రాష్ట్రంలో 50% పెంపు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి స్పష్టం చేశారు. అయితే మరి ఇప్పుడు ఈ బిల్లు వల్ల లాభం ఏంటి, మరి ఇప్పుడు ఎప్పుడు అమలు అవుతుంది అంటే ఫలితాలు వచ్చేది కేవలం 2029లోనే వస్తాయి. ఎందుకంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి కూడా దీన్ని వర్తింపచేస్తారా అంటే చర్చల తర్వాత ప్రభుత్వం దీన్ని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ దీంట్లో 33% రిజర్వేషన్ అనేది కాదు, డీలిమిటేషన్ తర్వాత అందులో వచ్చేటువంటి దాంట్లోనే 33% ప్రాపర్ ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పి అంటున్నారు. సో దీని లాభాలు ఇది అన్నటువంటి పేరు వస్తే సమాజం దీన్ని మార్పు కోరుకోవాలి, ఒకటి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలి అన్నప్పుడు ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకూడదు. అప్పుడే ఏదైనా చట్టం కానీ ఏ పనైనా అది ఫలితాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు 33% అంటే 816 సీట్లు ఏవైతే వస్తున్నాయో దాదాపుగా 204, 230 వరకు కూడా సీట్లు కేవలం మహిళలకి మాత్రమే కేటాయింపబడతాయి లోక్సభలో. అలాగే స్టేట్ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడ కూడా 80 నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ పరిగణలోకి తీసుకుంటే 80 సీట్ల వరకు దాదాపు మహిళలకి, 80కి పైగానే మహిళలకి మాత్రమే కేటాయించాలి అనేటువంటిది కూడా వస్తుంది. మహిళా సాధికారతకి ఇది పనిచేస్తుంది అంటున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పని చేసుకొనిస్తామో, ఎవరు ఎంట్రీ లేకుండా, అంటే చూస్తున్నాం కదా, మహిళా ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటే పేరుకి మాత్రమే ఎమ్మెల్యే, పెత్తనం అంతా భర్త గారిదో, లేదంటే తండ్రి గారిదో, మామగారిదో, ఇంకొకరిదో ఉంటుంది. సో ఇలాగా వాళ్ళ పనిని, వాళ్ళ నిర్ణయాధికారాన్ని వాళ్ళకు వదిలేయాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఈ బిల్లుకి చట్టబద్ధత, సరైనటువంటి సాధికారత వచ్చినట్టు. అంతేగాని నామకే వస్తే 33% రిజర్వేషన్లు ఇచ్చేసాము, మహిళల్ని తీసుకొచ్చేసాము, అందలం ఎక్కిచ్చేసాం, కుర్చీ ఇచ్చేసామంటే ఎస్, మీరు ఇచ్చింది కూర్చోడానికి ఒక కుర్చీ మాత్రమే, కేవలం కుర్చీ మాత్రమే, యాజ్ అ స్పెక్టేటర్, అంతే తప్ప నిర్ణయాధికారం ఇంకొకళ్ళు ఉండి వెనకాల ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఈ బిల్లుకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చూద్దాం, దీని మీద ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. అట్ ద సేమ్ టైం రిజర్వేషన్స్ అన్నటువంటి పాయింట్లో ఈ 33% రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ స్టేట్కి అయినా సరే వర్తింపజేస్తారా, లేదు 2029 కల్లా మొత్తం డీలిమిటేషన్ కంప్లీట్ చేసి అప్పుడు వచ్చేటువంటి ఎన్నికల నుంచి మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తారా? ఎందుకంటే జమిలీ ఎన్నికలు కూడా అంటున్నారు, అప్పుడు అప్పటి నుంచే తీసుకెళ్తారా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి ఏప్రిల్ 16 నుంచి మహిళా రిజర్వేషన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.